తిరుమల శ్రీవారి లడ్డూపై వివాదం ముదురు పాకాన పడుతుంది. ఈ వ్యవహారంపై సిట్ వేసేందుకు సిద్ధమవుతుంది ఏపీ సర్కార్. మరోవైపు తిరుమలలో ప్రాయశ్చిత్తం కోసం మహాశాంతి యాగం నిర్వహించారు అర్చకులు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఐజీ స్థాయి అధికారులైన ఆకే రవికృష్ణ, రామకృష్ణ, రవిప్రకాష్ల పేర్లను పరిశీలిస్తోంది ప్రభుత్వం. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం జరిగింది. విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో మహాక్రతువు నిర్వహించారు. లడ్డూకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరగడం వల్ల ప్రాయశ్చిత్తం కోసం ఈ శాంతి హోమం జరిగింది. తర్వాత అన్నప్రసాద పోటు, లడ్డూ ప్రసాద పోటులో సంప్రోక్షణ చేశారు. మరోవైపు లడ్డూ వ్యవహారంపై తిరుమల అఖిలాండం వద్ద ప్రమాణం చేసేందుకు ప్రయత్నించారు వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తాను తప్పు చేసి ఉంటే తన కుటుంబం సర్వనాశనమవుతుందంటూ ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ భూమనపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు భూమన. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కల్తీ నెయ్యి ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. తిరుమల లడ్డూ కల్తీపై ఆవేదనతో ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్ష ప్రారంభించారాయన. 11 రోజుల పాటు ఈ దీక్షలో ఉంటారు పవన్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీపై కేంద్రం సీరియస్ అయింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సహా నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ సంస్థల నుంచి శాంపుల్స్ సేకరించి పరీక్షించారు అధికారులు. అవి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లేదని తేలింది. మొత్తానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నాసిరకం నెయ్యి వినియోగించాలనే వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.